సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురు అయింది. భారీ క్రేన్లు ప్రొక్లేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్తో పాటు హైడ్రా, సింగరేణి టీం కూడా పాల్గొంది. అయితే శిథిలాల నుంచి ఇంకా పొగ వెలువడుతుంది. దీంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురు అయింది. భారీ క్రేన్లు ప్రొక్లేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్తో పాటు హైడ్రా, సింగరేణి టీం కూడా పాల్గొంది. అయితే శిథిలాల నుంచి ఇంకా పొగ వెలువడుతుంది. దీంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు పనిచేస్తుండగా 45 మంది మృతి చెందినట్లు సమాచారం. అందులో 39 మంది మృతదేహాలు గుర్తించారు. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. అయితే కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ డెడ్ బాడీలకు DNA పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. కనిపించని కార్మికులు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం ఆధారాలు సేకరిస్తుంది. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక విచారణలో కీలకంగా మారనుంది. అటు సిగాజీ పరిశ్రమలో పేలుడు ఘటన ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతుంది. 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 37 మందికి చికిత్స కొనసాగుతుంది. ధృవ, ప్రణవ్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సిగాజీ పరిశ్రమలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఏంటి పరిస్థితి అక్కడ? గత 3 రోజులుగా సంఘటనా స్థలంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇంకా 13 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఇప్పటికే 37 మందికి అక్కడ చికిత్స పొందుతుండగా మరొక 57 మంది సురక్షితంగా ఉన్నారు. అయితే 45 మంది ఇప్పటికే మృతదేహాలు దొరికాయి. వాటికి సంబంధించి 11 మంది DNA టెస్ట్ పూర్తి చేసి కుటుంబీకులకు కూడా ప్రభుత్వం తక్షణ సాయం కింద ₹1,00,000 ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపారు. అయితే ప్రస్తుతానికైతే చికిత్స అయితే కొనసాగుతుంది. అందులో కూడా 35 మందిలో 10 మంది ఇప్పటికీ విషమంగానే ఉన్నారు. వారు కూడా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతా ఉన్నారు. మొత్తానికి గత 3 రోజులుగా నడుస్తున్నటువంటి రెస్క్యూలో రాత్రి కొంత పెద్ద ఎత్తున వర్షం రావడంతో రాత్రి కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఉదయమే రెస్క్యూ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే అక్కడికి ఉన్నతాధికారులు అంతా కూడా చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీం, తర్వాత జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా, పోలీసు, తర్వాత ఫైర్ శాఖ వీళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి రెస్క్యూలో పాల్గొంటున్నారు. మరొక 11 మంది మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. కానీ మృతదేహాలు లభ్యం అయ్యేదైతే కష్టమే అని చెప్పి అధికారులు కూడా కొంత సందేహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ కావడంతో సుమారు 700 నుంచి 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే చోట వాళ్ళు ఉన్నారు. కనుకనే ఆ బిల్డింగ్ అంత వేడిమి దాటికి ఆ బిల్డింగే తట్టుకోలేదు. శరీరాలు ఎక్కడ తట్టుకున్నాయి. వాళ్ళ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సంఘటనా స్థలానికి తీసుకొచ్చి అక్కడనే శవ పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తానికి అక్కడ మృతదేహాలన్నీ కూడా బూడిదైనట్టుగా కనిపిస్తుంది. బొక్కలు మాత్రమే దొరికే అవకాశం ఉంది. అది ఎవరి బొక్కలు ఎవరికి ఇవ్వాలనో కూడా అధికారులకు అంతుపట్టని విషయము. కాబట్టి ఇప్పటికే అక్కడ చాలా మంది బంధువులు రోధిస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా కంట నీరు వెళ్తూనే ఉంది. వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. ఆ భీత వాతావరణంలో వారిని ఓదార్చడం ఎవరి తరం అవుతలేదు. అటు అధికారులు, పోలీస్ టీము, తర్వాత రెవెన్యూ, రెస్క్యూ కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడికి విచ్చేస్తూ వెళ్తా అన్నారు. కానీ వారిని
ఓదార్చే ప్రయత్నం అయితే ఎవరు చేస్తలేరు. వారికి తక్షణ సాయం కింద రూ. 1,00,000 ఇస్తున్నప్పటికీ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. మీ డెడ్ బాడీ దొరికిందా లేదా, లేకపోతే మా వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, ఏదైనా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వారికి తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇంకొక 13 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి డాటా అయితే రావాల్సి ఉంది. అయితే దొరికిన డెడ్ బాడీస్ కూడా అవి ఎవరి అనే నిర్ధారణ కాలేదు కాబట్టి కుటుంబీకులంతా కూడా అటు హాస్పిటల్ చుట్టూ, ఇటు రెస్క్యూ టీం దగ్గర, తర్వాత అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఇప్పటికీ ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే డెడ్ బాడీస్ అన్ని కూడా మార్చిలో ఉన్నాయి, వారికి డిఎన్ఏ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డిఎన్ఏ టెస్టులు జరగాలంటే కుటుంబీకులంతా కూడా స్వస్థలాల్లో ఉంటారు. అటు బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకోవాలి, తర్వాత టెస్టులని కూడా 1-2 days లో రావాల్సి ఉంటుంది. ఇదంతా కొంత ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కుటుంబీకులకు ఇప్పటికిప్పుడు డెడ్ బాడీస్ అయితే అందే అవకాశం లేదు. తర్వాత మిస్ అయిన వాళ్ళ సంగతి, వాళ్ళకి సంబంధించిన విషయంలో ఎవరైతే కొంత కన్ఫర్మ్ అవుతుందో, డిఎన్ఏ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళు మాత్రమే మా డెడ్ బాడీస్ దొరికినాయి, లేకపోతే మా కుటుంబీకులు దొరికిన ఆశ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అసలు డెడ్ బాడీ ఎవరిది, ఇప్పుడు దొరకాల్సిన డెడ్ బాడీ ఎవరిది ఉంది, అసలు అక్కడ కాలిపోయిన ఎవరి అనే విషయం మీద స్పష్టత రాలేదు. ఇప్పటికే దీని మీద అధికారులు చాలా సీరియస్ గా క్షుణ్ణంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెస్క్యూ అంతా కూడా చాలా సీరియస్ గా నడుస్తా ఉన్నది. 5 బృందాలు ఇప్పటికే అక్కడ చేరుకొని రెస్క్యూ అయితే స్టార్ట్ చేసినాయి. రాత్రి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం అయితే ఉదయాన్నే స్టార్ట్ చేశారు. రెస్క్యూ అంతా ప్రారంభమైపోయింది. ఈ రోజు సాయంత్రానికల్లా అక్కడ డెడ్ బాడీస్ దొరుకుతాయా అనేటువంటి విషయం మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అసలు రెస్క్యూ పూర్తయిందని కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తానికి ఆ బిల్డింగ్ మొత్తం దాని కింద పడుతున్న నేపథ్యంలో శవాలు ఆ వేడికి మొత్తం పూర్తిగా కాల్పినట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. మరికొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా రెస్క్యూకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డాటా ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే కంపెనీ మీద, యాజమాన్యం మీద కేసు అయితే నమోదైంది. అటు ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదైంది, హెచ్ఆర్సీలో కేసు నమోదైంది. పోలీసులు కూడా, బానూరు పోలీసులు కూడా నిన్న కేసు నమోదు చేశారు. ఇంతమంది నిర్లక్ష్యానికి ఈ కార్మికులు బలి కావడం అనేది ఇది దారుణం అని చెప్పి అటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి యాజమాన్యం మీద అని చెప్పిన నేపథ్యంలో నిన్న బానూరు పోలీసులు అయితే ఒక కేసు నమోదైతే చేశారు. మొత్తానికి మరి ఈ రోజు సాయంత్రానికల్లా 13 దొరకాల్సిన 13 మృతదేహాల సంగతి తేలుస్తారు. రెస్క్యూ పూర్తవుతుంది. కానీ వీళ్ళందరికీ డెడ్ బాడీస్ ఇచ్చే వరకు అయితే ఇంకా సుమారుగా 3-4 రోజులు పట్టే అవకాశం కూడా లేకపోలేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతానికి ఇప్పటికైతే అధికారులంతా కూడా దాని పని మీదే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఏదో ఒకటి తేల్చి సాయంత్రానికల్లా ఒక ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కొంతమంది క్షతగాతులకు చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పటి వరకు? 5 ప్రైవేట్ ప్రణవ హాస్పిటల్ ఒకటి, ధృవ హాస్పిటల్ ఒకటి, ఆ లోపల ఉన్నటువంటి మరొక 3 హాస్పిటల్స్, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 35 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. 10 మంది ఇప్పటికే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతా ఉన్నారు. 10 మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. మిగతా 25 మందిలో ఎంతమంది బతుకుతారు అనేది కూడా కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కుటుంబీకులకు చెప్తే అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఎవరికి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం లేదు. నిన్న దొరికినటువంటి డెడ్ బాడీల విషయంలో కూడా మా డెడ్ బాడీ దొరికిందా లేదా మాకు చెప్పండి అని చెప్పి ఏడుస్తున్నప్పటికీ ఎవరిదని మేము ఎట్లా గుర్తిస్తామని చెప్పి అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇది శవాలు గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు చూపించే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా పంపించిన పరిస్థితి. అయితే ఇప్పటికే 5 హాస్పిటల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. 10 మంది అయితే సీరియస్ గా ఉన్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. వాళ్లకు కుటుంబీకులకు ఆ విషయం కూడా తెలియజేయని పరిస్థితి. కొంతమంది అయితే తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, భర్త ఉన్నాడా లేడో తెలియదు, తమ్ముడు తిరిగి వస్తాడా లేదో తెలియదు, కుటుంబీకులు అసలు కనిపిస్తారా లేదా తెలియని పరిస్థితుల్లో కుటుంబీకులంతా అక్కడ రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళు అక్కడ వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరూ స్థానికులంతా కూడా కంటనీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొందరైతే ఒక జంట అయితే 2-3 రోజుల క్రితమే పెళ్లి చేసుకొని వచ్చేసి ఆ రోజు ఉదయమే ఇద్దరు భార్య భర్తలు కూడా ఉద్యోగానికి పోయి అక్కడ ఖాళీ బూడిదన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక తమ్ముడు కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి 3 రోజుల క్రితమే ఉద్యోగంలో జాయిన్ అయ్యి శనివారం జాయిన్ అయ్యిండు, ఆదివారం నాడు సెలవు కాబట్టి సోమవారం నాడు వచ్చిండు, సోమవారం నాడు శవమైండు. అసలు డెడ్ బాడీ కూడా దొరకలేదు. అట్లా ఎంతో మంది ఆవేదన అక్కడ కనిపిస్తుంది. అందరి కంట తడి పెట్టిస్తున్నది. ఆ పరిస్థితి చూస్తే ఎవరికి కూడా అంతటి బీతవర్ణము, అంతటి బీత వాతావరణము, అంతటి ఘోరమైనటువంటి దృశ్యాలు చూస్తే అందరి మనస్సులు, అందరి హృదయాలు చెదిరేస్తున్నాయి.
కాబట్టి ఆ వాతావరణంలో ఇంకా కూడా ఎక్కువసేపు అక్కడ ఉంచే ప్రసక్తి లేకుండా అధికారులు తొందరగా రెస్క్యూ పూర్తి చేసి డెడ్ బాడీస్ కావచ్చు, తర్వాత క్షతగాత్రులను కావచ్చు తొందరగా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా దీని రెస్క్యూ అంతా పూర్తయి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో అటు యాజమాన్యానికి కూడా చాలా సీరియస్ గా చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్లకు తగినంత వైద్య సదుపాయం మేమే చేస్తామో, ఎంతైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత ఎవరికైతే పాక్షికంగా దెబ్బలు తాకుతాయో వారికి ప్రభుత్వం 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తా అన్నది. తర్వాత ఎవరైతే ఫ్యూచర్ లో పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు 5 లక్షల వరకు, మొత్తమే పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి 10 లక్షలు, అయితే చనిపోయిన వాళ్ళ వారి కుటుంబాలకు ₹1,00,00,000 అటు కంపెనీతో మాట్లాడి మేము కూడా కలిపి ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా బాధిత కుటుంబాలందరి పిల్లలకు అందరికీ కూడా ప్రభుత్వమే ఉచిత విద్య, వాళ్ళ చదువుకున్నంతసేపు ఉచిత విద్య అందిస్తా అని ప్రకటించింది. అదేవిధంగా వాళ్ళ విద్యార్థులందరికీ కూడా గురుకులాల్లో సీట్లు ఇచ్చి మేము వాళ్ళ చదువంతా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పి నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెస్క్యూ సంబంధించి, తర్వాత మొటాలిటీకి సంబంధించి, తర్వాత చికిత్స పొందుతున్న వాళ్ళకి సంబంధించి. రైట్ రాజు, థ్యాంక్ యూ.